నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ముందస్తుగా కువైట్లోని ముస్లిం సోదరులందరికీ, కువైటీ ప్రజలందరికీ, భారతీయులందరికీ యూసఫ్ కార్గో వారి తరపున మరియు మన యొక్క ఛానల్ తరపున ఈద్ ఆల్ ఫితర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. కువైట్లోని కువైటీ ప్రజలు అలాగే గల్ఫ్ దేశాల్లో ఉన్న ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో అందరూ పవిత్ర రంజాన్ మాసంలో అయితే ఉపవాసాలు ఉన్నారన్నమాట. అలాగే వాళ్ళు చాలా రోజుల నుంచి దాదాపు 28-29 రోజుల నుంచి అయితే ఉపవాసాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కువైట్లో రంజాన్ పండుగ ఎప్పుడని చెప్పేసి భారతీయ ముస్లిం సోదరులు, కువైటీ ప్రజలు, ఇతర దేశాలకు సంబంధించిన ముస్లిం సోదరులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కువైట్ మూన్ సైటింగ్ అథారిటీ కీలక ప్రకటన చేసింది. షావాల్ నెలవంక మాసం ప్రారంభానికి సూచిక అయిన చంద్రుని యొక్క నెలవంకను చూసేందుకు బుధవారం సాయంత్రం, ఈరోజు సాయంత్రం 6 గంటలకు సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంలో సమావేశమవుతామని చెప్పేసి మూన్ సైటింగ్ అథారిటీ ప్రకటించింది. షావాల్ నెలవంకను చూసిన ఎవరైనా సరే కానీ ముందుకు వచ్చి మాకు సాక్ష్యాధారాలతో అందించాలని చెప్పేసి ఆ యొక్క కమిటీ పిలుపునిచ్చింది. అంతేకాకుండా గౌరవనీయులైన కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారు, అలాగే గౌరవనీయులైన యువరాజు షేక్ సబా ఖలీద్ ఆల్ అహ్మద్ ఆల్ సబా గారు మరియు గౌరవనీయులైన కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా ఆల్ అహ్మద్ ఆల్ సబా గారితో పాటు కువైటీ పౌరులకు మరియు ప్రవాసులకు కూడా తన యొక్క అభినందనలు తెలిపింది. కువైట్ మరియు దాని యొక్క నాయకత్వం ప్రజల నిరంతర భద్రతా శ్రేయస్సు కోసం, అమరవీరుల ఆత్మశాంతి కోసం మరియు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని చెప్పేసి మూన్ సైటింగ్ అథారిటీ ప్రార్థించింది. అలాగే కువైట్లో రంజాన్ పండుగ ఎప్పుడంటే కానీ చాలామంది రేపంటూ ఉన్నారు, మరికొంతమంది శుక్రవారం అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పండగ ఎప్పుడని తేలాలంటే కానీ ఈరోజు సాయంత్రం 6 గంటలకు మూన్ సైటింగ్ అథారిటీ సమావేశమవుతూ ఉంది. సమావేశమైన తర్వాత కువైట్లో రంజాన్ పండుగ గురువారమా లేకపోతే శుక్రవారం అని చెప్పేసి తెలుస్తుందన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రాగానే మీ అందరికీ తెలియజేస్తాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.